హలో బ్యూటిఫుల్ ఫ్యామిలీ, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సిరి ధర్మ. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాము. ఇక్కడ నుంచి మేము లిస్బాన్ వన్ డే టూర్ అనమాట. మేము బస్లో నుంచి సింత్రా నుంచి లిస్బాన్కి అయితే వచ్చేసాము. అరౌండ్ 30 to 40 minutes పడుతుంది. అక్కడ నుంచి మేము టుక్ తీసుకున్నాం అనమాట. టుక్లో లిస్బాన్లో కొన్ని ఫేమస్ ప్లేసెస్ కవర్ చేయబోతున్నాము. ఈ టుక్ టూర్ వచ్చేసి అరౌండ్ 2 to 3 hours ఉంటుంది. మమ్మల్ని టుక్ డ్రైవర్ వచ్చేసి మీకు ఇంగ్లీష్లోనే మాట్లాడుతున్నారు. లిస్బాన్ యొక్క సిటీ గురించి మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. బిల్డింగ్స్ గురించి, వాటి హిస్టారిక్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. రాజుల గురించి, ఆ కబుల్ స్టోన్స్ గురించి, ఈ టైల్స్, కలర్స్, బిల్డింగ్స్కి వేసిన కలర్స్, ఎవ్రీథింగ్ అనమాట. కనిపించిన ఏ హిస్టారిక్ బిల్డింగ్ ఉన్నా కూడా వాటి గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నారనమాట. మీరు కూడా ఇంగ్లీష్లో వాళ్ళతో కమ్యూనికేట్ చేసేసి మాట్లాడవచ్చు. మనం వచ్చేసి ఈ టుక్ డ్రైవర్ మనల్ని ఫస్ట్ వచ్చేసి ఒక ప్లేస్కి తీసుకొని వచ్చారు. ఆ ప్లేస్ వచ్చేసి ఫేమస్ ప్లేస్ ఇన్ లిస్బాన్ అనమాట. దాన్నే ప్రాసా లూయిస్ ది క్యామియో అంటారనమాట. ఇది బిజీగా ఉండే చైదో మరియు నైట్ లైఫ్కి ఫేమస్ అయిన బైరో ఆల్తో ఏరియాల మధ్య ఉంటుంది. లోకల్స్ మరియు టూరిస్ట్స్ కలవడానికి ఒక మెయిన్ మీటింగ్ పాయింట్గా పనిచేస్తుంది అనమాట. ఈ స్క్వేర్కి సరిగ్గా మధ్యలో పోర్చుగల్ దేశపు అత్యంత గొప్ప కవి అయిన లూయిస్ ది క్యామియోస్ యొక్క 12 అడుగుల భారీ సంఖ్య విగ్రహం ఉంటుందన్నమాట. విగ్రహం చుట్టూ ఉండే నేలపై సాంప్రదాయ బ్లాక్ అండ్ వైట్ కబుల్ స్టోన్స్ కూడా ఉంటాయి. అక్కడి నుంచి పింక్ సిటీ అయితే మాకు గ్లిమ్స్ ఉంది అనమాట. ఈ పింక్ సిటీ యొక్క హిస్టారిక్ గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేశారు. అక్కడి నుంచి మేము వస్తూ ఉంటే మాకు ఈ మాన్యుమెంట్ అయితే కనిపించింది, ప్రాసాదో ఎంపైరియో అనమాట. అక్కడి నుంచి మేము తాగస్ రివర్ ని చూస్తూ వెళ్తున్నాము. ఒక సైడు తాగస్ రివర్, మరో సైడు ఈ గవర్నమెంట్ బిల్డింగ్స్ అనమాట. అయితే చాలా బాగా అనిపించింది. వీటి గురించి కూడా డ్రైవర్ ఎక్స్ప్లెయిన్ చేశారు. దాని తర్వాత ఇది పోర్చుగల్లో ఫేమస్ స్క్వేర్ అనమాట, ఫేమస్ ప్లేస్. దీన్నే ప్రాసాది కమర్సియో అని అంటారు. ఇది లిస్బాన్లోనే అత్యంత ఐకానిక్ మరియు అతిపెద్ద రాయల్ స్క్వేర్. ఇది ఒకవైపు ప్రసిద్ధమైన పసుపు రంగు ఆర్కేడ్ బిల్డింగ్స్, మరొక వైపు ప్రశాంతమైన తాగస్ రివర్ ఒడ్డుతో చాలా గ్రాండ్గా ఉంటుంది. ఈ స్క్వేర్ మధ్యలో కింగ్ జోస్ 1 భారీ సంఖ్య విగ్రహం ఉంటుందన్నమాట. మరియు దీని లోపల ప్రవేశించడానికి ఉండే ఆర్కో ది రువా అగస్తా పైకి ఎక్కి చూస్తే సిటీ యొక్క అద్భుతమైన 360 వ్యూ కనిపిస్తుంది అనమాట. దానికి ఆపోజిట్ పెద్ద క్రూజ్ ఉంది. అక్కడి నుంచి మేము ట్రావెల్ అయ్యి ఈ ప్లేస్కి అయితే వచ్చేసాము. ఇక్కడ వచ్చేసి మేము ఒక కెఫే లాంటి దానికి వచ్చామన్నమాట. ఇక్కడ మేము ఫుడ్ టేస్టింగ్ అయితే మాకు ఆప్షన్ ఇచ్చారు. ఈ ఫుడ్ టేస్టింగ్లో వాళ్ళు సర్వ్ చేసింది అరౌండ్ బీఫ్ అలా సర్వ్ చేశారు. బీఫ్, పోర్క్, సమ్ వైన్, వైట్ వైన్, రెడ్ వైన్ అలా చేశారనమాట. వెజిటేరియన్స్ అయితే కొంచెం పర్టికులర్గా అడిగి ఆర్డర్ చేసుకుంటే సరిపోతుంది. పోర్చుగల్లో మీకు ఏది వద్దనుకుంటే అవి తీసేసి రిమైనింగ్ వాటితో చేయమని చెప్తే సరిపోతుంది అనమాట. అక్కడి నుంచి మాకు కొంచెం ఒక 10 minutes టైం ఇచ్చారు, బ్రేక్ ఇచ్చారనమాట. మీరు చుట్టుపక్కల ఉండే స్ట్రీట్స్, కెఫేస్, రెస్టారెంట్స్ ఎక్స్ప్లోర్ చేయండి అని. మేము అలా ఎక్స్ప్లోర్ చేస్తూ ఉన్నామన్నమాట. ఆ స్టీప్ రోడ్స్, బ్యూటిఫుల్ కలర్ఫుల్ బిల్డింగ్స్ అమేజింగ్గా అనిపించింది. అక్కడ లోకల్స్ అలాగే టూరిస్ట్స్ అందరూ బయట కఫేస్ దగ్గర కూర్చొని ఫుడ్ని ఎంజాయ్ చేయడము అంతా బాగుందన్నమాట. చాలా బాగా అనిపించింది. అక్కడి నుంచి నడుస్తూ ఉంటే మాకు ఒక చర్చ్ ఆఫ్ నోసా
అనేది కనిపించిందనమాట. ఇందులోకి అయితే మేము ఎంటర్ అయ్యి లోపల ఎలా ఉంది అని చూసుకోవడానికి వెళ్ళాము. నోసా సెన్హోరా అంటే ఇంగ్లీష్‌లో అవర్ లేడీ అని అనమాట అర్థము. 1755లో వచ్చిన భారీ భూకంపంలో లిస్బాన్ నగరం మొత్తం కొంచెం నాశనమైన ఈ చర్చి యొక్క అద్భుతమైన రాతి మరియు ముందరి భాగం మాత్రం అసలు డ్యామేజ్ అవ్వకుండా సురక్షితంగా ఉందన్నమాట. అక్కడి నుంచి మేము మళ్ళీ టుక్‌టుక్‌లో ట్రావెల్ చేస్తూ ఉన్నాము. ఇది వచ్చేసి విన్సెంటి ది ఫోరా అనమాట. దీని పేరులోనే ది ఫోరా అంటే ఔట్ సైడ్ ద వాల్స్ అని అర్థం అనమాట. 16థ్ సెంచరీలో దీనిని నిర్మించారు. ఇప్పుడొచ్చేసి ఇది ఆల్ఫామా అనమాట. చెప్పాను కదా, ఇది నైబర్‌హుడ్ ప్లేస్ ఆఫ్ లిస్బాన్. దీన్నే ద ఓల్డ్ సోల్ ఆఫ్ లిస్బాన్ అని కూడా అంటారు. చాలా ఫేమస్ హిస్టారిక్ అనమాట. ఇక్కడికొస్తే మీరు టూరిస్టులు అనేది చాలా రియల్ వైబ్ ఆఫ్ లిస్బాన్, అక్కడి కల్చర్‌ని ఎంజాయ్ చేయొచ్చనమాట. అక్కడి నుంచి మేము అంటే టుక్‌టుక్‌లోనే మీకు చూపిస్తారనమాట. అక్కడి నుంచి మేము ప్రాసా ది ఫిగారియోకి అయితే వచ్చేసాము. ఇది లిస్బాన్ డౌన్ టౌన్ బైక్సాలో ఉండే ఒక చాలా బిజీ పబ్లిక్ స్క్వేర్ అనమాట. ఇక్కడ నుంచి బస్సు, మెట్రో అని ట్రామ్ 15 అనేటివి స్టార్ట్ అవుతాయి. 1755 భూకంపం కంటే ముందు ఇక్కడ ఒక పెద్ద హాస్పిటల్ ఉండేది. అది కూలిపోయాక దీనిని ఓపెన్ మార్కెట్ లాగా మార్చారు. ప్రస్తుతం ఈ స్క్వేర్ మధ్యలో గుర్రం పైన ఒక రాజు కింగ్ జాన్ 1 యొక్క భారీ సాంఖ్య విగ్రహం అనేది ఉంటుంది. మీరు చూసారు కదా గ్రీన్ కలర్‌లో, అది అనమాట. అక్కడి నుంచి రెస్తారేదో స్క్వేర్‌కి అయితే వచ్చేసాం. ఇది 1640లో స్పెయిన్ పాలన నుండి పోర్చుగల్ సాధించిన స్వాతంత్రానికి గుర్తుగా నిర్మించిన స్క్వేర్. దీనికి సరిగ్గా మధ్యలో 30 మీటర్ల ఎత్తైన ఒక భారీ తెల్లటి ఒబెలిస్క్ మోన్యుమెంట్ ఉంటుందన్నమాట. అక్కడ మేము పిక్చర్స్ కూడా దిగాము. ఇది వచ్చేసి ఈ ప్లేస్లో ఒక టేస్టింగ్ టైం అనమాట. ఇది ఫేమస్ డ్రింక్ ఒకటి ఇక్కడ ఇస్తున్నారు. అది కూడా నాకు తెలిసి వైన్ రిలేటెడ్. మేమైతే ఎక్స్పీరియన్స్ చేయలేదు, కానీ అందరికీ ఖచ్చితంగా ఎక్స్పీరియన్స్ చేసే ఛాన్స్ ఉంటే చేయండి. ఈ ప్లేస్లోనే మేము చాలా టైం స్పెండ్ చేసామన్నమాట. ఇది వచ్చేసి మెయిన్ సెంటర్ లాగా. ఎందుకంటే ఇక్కడికి వచ్చేసి ఈవినింగ్ మాకు అరౌండ్ 8-9కి షటిల్ అనేది అరేంజ్ చేశారు. నేను చెప్పాను కదా, ఇదే మాన్యుమెంట్. ఈ లిస్బాన్లోని అత్యంత ప్రసిద్ధ మరియు లగ్జరీ షాపింగ్ వీధి అన్నమాట. ఇది సరిగ్గా స్టార్టింగ్ పాయింట్ ఆ షాపింగ్ వీధికి. ఈ స్క్వేర్కి సరిగ్గా పక్కనే లిస్బాన్లోనే మోస్ట్ ఫేమస్ మరియు పాతకాలపు గ్లోరియా ఫనికులర్ అనేది ఒక ప్లేస్ ఉంటుందన్నమాట. ఇది టూరిస్టులను ఎత్తైన బెయిరో ఆల్టో ఏరియాకి తీసుకెళ్తుంది ఈ ప్లేస్ అన్నమాట. చాలా పెద్దగా ఉంది, చాలా బ్యూటిఫుల్గా అనిపించింది, చాలా క్లీన్గా మెయింటైన్ చేస్తున్నారు. ఇక్కడ వచ్చేసి వైట్ అండ్ బ్లాక్ కబుల్ స్టోన్స్తో వాళ్ళ చుట్టూ ప్లేస్ని మెయింటైన్ చేస్తున్నారు అనమాట. ఇది రైల్వే స్టేషన్ అని చెప్పారు. చాలా బాగుంది బిల్డింగ్ అయితే, ఆర్కిటెక్చర్ కానీ అంతా. అక్కడే మీరు కొంచెం లోపలికి వస్తే ఆ ప్లేస్ నుంచి ఇలా వచ్చేసి బయట ఇలా అరేంజ్ చేశారనమాట. అప్పుడు టైం అరౌండ్ 2-2:30 అవుతుంది. ఫుడ్ తినేసి మేము ఈ ప్లేస్కి అయితే వచ్చేసాం. జెరోనిమోస్ మొనాస్టరీ అనమాట. ఇది లిస్బాన్లోని బెలమ్ ఏరియాలో ఉన్న ఒక భారీ మరియు అద్భుతమైన 16th సెంచరీ మొనాస్టరీ. దీనిని ప్రపంచ వారసత్వ కట్టడంగా గుర్తిస్తారన్నమాట. భారతదేశానికి సముద్ర మార్గాన్ని కనుగొన్న ప్రసిద్ధ పోర్చుగీస్ నావికుడు వాస్కో ద గామా యొక్క సమాధి ఈ మొనాస్టరీ లోపల ఉన్న చర్చి ప్రవేశ ద్వారం వద్దే ఉంటుందన్నమాట. ఇది ప్రత్యేకమైన మాన్యులైన్ ఆర్కిటెక్చరల్ స్టైల్లో నిర్మించబడింది.
దీని రాతి స్తంభాలపై సముద్రపు తాడులు, పగడాలు మరియు నావికుల విజయాలను సూచించే అద్భుతమైన డిజైన్స్ అనేటివి చెక్కబడి ఉన్నాయన్నమాట. చాలా బాగా అనిపించింది మాకు. మేము ఇక్కడికి వెళ్ళినప్పుడు అరౌండ్ 3 అయ్యింది. ఆ 3కి అంటే మీరు ముందే టికెట్స్ బుక్ చేసుకోవాలి. లేదంటే మీరు వెయిట్ చేసి బుక్ చేసుకోవాల్సొస్తుందనమాట. మీరు డైరెక్ట్‌గా వెళ్తే మేము వెళ్ళినప్పుడు టికెట్స్ బుక్ చేసుకోకుండా వెళ్ళాము. అక్కడి నుంచి ఈ ప్లేస్ ఆపోజిట్టే మీకు టికెట్ కౌంటర్ ఉంటుంది. అక్కడికి వెళ్ళి లైన్‌లో నిలబడి టికెట్ తీసుకుంటే మాకు చెప్పారు అరౌండ్ 5 వరకు 4-5 సంథింగ్ ఆ మధ్యలో మాకు టికెట్ దొరికిందనమాట. అప్పటి వరకు మేము వెయిట్ చేసి వెళ్ళాము లోపలికి. అయితే రష్ చాలా ఉంటుంది కాబట్టి వీలైతే మీరు ప్లాన్ చేసుకున్న దాన్ని బట్టి ముందే తీసుకోండి. లేదంటే అక్కడికి వెళ్ళి వెయిట్ చేసి తీసుకోండనమాట. ఇలా లోపల మేము ఎక్స్‌ప్లోర్ చేస్తూ ఉన్నాము. ఆ డిజైన్స్ అన్నీ చూస్తూ ఉన్నామనమాట. చాలా బాగా అనిపించింది ఈ కట్టడము. కొన్ని ఫోటోస్ కింద గ్రీనరీ అంతా బాగా ఉందనమాట. ఇంకొకటి ఇంట్రెస్టింగ్ ఇన్ఫర్మేషన్ ఏంటంటే, ఈ మొనాస్ట్రీలో ఒకప్పుడు సన్యాసులు దుస్తులకు స్టార్చ్ చేయడానికి ఎగ్ వైట్స్ ఉపయోగించేవారు. ఆ మిగిలిపోయిన ఎగ్ యోక్స్ వృధా కాకుండా ఉండడానికి స్థానిక పేస్ట్రీ షాపుల సహాయంతో ప్రసిద్ధి ఎగ్ స్టార్చ్‌ని కనిపెట్టారనమాట. పేస్టిస్ ది బెలం అని కూడా అంటారు. ఇప్పటికీ అదే రెసిపీని అక్కడ ఫాలో అవుతున్నారనమాట. ఇక్కడ కేవలం నావికులే కాదు 16th సెంచరీకి చెందిన పోర్చుగల్ రాజులు, ఉదాహరణకు కింగ్ మాన్యుయల్ I, కింగ్ జార్జో III మరియు వారి కుటుంబ సభ్యుల సమాధులు కూడా చాలా రాతి శిల్పాలతో ఇక్కడే చెక్కబడి ఉన్నాయన్నమాట. ఇది కేవలం ఒక ప్రధాన స్థలం మాత్రమే కాదు, ఇది పోర్చుగల్ యొక్క ఆర్థిక మరియు రాజకీయ శక్తికి చిహ్నం. దీని నిర్మించడానికి వాడిన ఖర్చు అంతా అప్పట్లో భారతదేశం నుండి వచ్చిన సుగంధ ద్రవ్యాలు అంటే స్పైసెస్ వ్యాపారం ద్వారా వచ్చిన ఆదాయంతోనే భరించారు. అందుకే దీనిని స్పైస్ మొనాస్టరీ అని కూడా అంటారనమాట. చాలా బాగా ఉంటుంది. ఎర్లీ మార్నింగ్ వెళ్తే చాలా మంచిది. అంటే మధ్యాహ్నం అయ్యేసరికి టికెట్స్ కోసం లైన్‌లో నిలబడాల్సి ఉంటుంది. అలాగే రష్ కూడా పెరుగుతూ ఉంటుందన్నమాట. 1830 కాలంలో పోర్చుగల్‌లో ఒక పొలిటికల్ రెవల్యూషన్ వల్ల అన్ని మొనాస్ట్రీలు మరియు కాన్వెంట్లు మూసివేయాల్సి వచ్చింది. దాంతో అక్కడ ఉండే మాంక్స్ జీవనోపాధి లేకుండా పోయిందనమాట. బతకడం కోసం వారు మొనాస్ట్రీ లోపల తాము తయారు చేసుకునే రహస్య ఎగ్ టార్ట్ రెసిపీని పక్కనే ఉన్న ఒక చిన్న షుగర్ రిఫైనరీకి అమ్మేశారు. ఆ రిఫైనరీ యజమాని 1837లో పాస్టిస్ ది బెలం అనే బేకరీని స్టార్ట్ చేశాడు. ఇప్పటికీ అంతే, దాదాపు 100 ఏళ్ళ దాటిన ఆ ఒరిజినల్ రెసిపీ కేవలం 5 మాస్టర్ చెఫ్‌కి మాత్రమే తెలుసన్నమాట. అక్కడి నుంచి మేము కొంచెం నడుస్తూ వస్తే మీకు రోడ్డు క్రాస్ చేయాల్సి వస్తుంది. ఈ ఈ బ్యూటిఫుల్ మాన్యుమెంట్ అయితే మీకు కనిపిస్తుందన్నమాట చాలా దగ్గర. ఈ ఏరియాలోనే మేము అరౌండ్ 3 to 4 అవర్స్ టైం స్పెండ్ చేశాము. ఇది నదిలోకి దూసుకుపోతున్నట్లు కనిపిస్తుంది. 33 హీరోస్ ఆఫ్ హిస్టరీ అన్నమాట.
అక్కడి నుంచి మేము షాపింగ్‌కైతే స్టార్ట్ అయ్యాము. మేము స్టార్ట్ అయ్యేసరికి అరౌండ్ 5 అలా అయింది. అక్కడి నుంచి ఒక 30, 40 మినిట్స్ అనమాట. మేము మరీ మా బ షటిల్ వచ్చే ప్లేస్‌కైతే వచ్చేసాము. చూసారు కదా మీరు అక్కడ ఫేమస్ బ్రాండ్స్ అనేటివి మీకు ఇక్కడ కనిపిస్తాయి. మరి ఆ ప్లేస్‌కే వచ్చామనమాట. ఇక్కడ మేము కొంచెం షాపింగ్ చేశాము. ఆహ్, ఇ పెద్దగా ఏం చేయలేదు కానీ కొంచెం చేశాము. అయితే ఈ స్ట్రీట్స్ ఈవినింగ్ వాక్‌కి చాలా బాగుంటాయన్నమాట. చాలా బాగా ఎంజాయ్ చేశాం మేము. ఆహ్, మీరు కూడా లిస్బాన్ వస్తే మీరు కూడా చాలా బాగా ఎంజాయ్ చేస్తారనమాట. లిస్బాన్ హిస్టరీ తెలుసుకోవడం చాలా బావుంటుంది. ఇక్కడ ఔట్ సైడ్ టేబుల్స్ ఏశారు కదా! అక్కడ కూర్చొని ఫుడ్‌ని ఎంజాయ్ చేయొచ్చు. ఫేమస్ ఫుడ్స్ ఆహ్, ఆఫ్ పోర్చుగీస్ స్టైల్‌లో మీరు ఎంజాయ్ చేయొచ్చనమాట. వెజిటేరియన్స్‌కి కొంచెం కష్టమే కానీ నాన్ వెజిటేరియన్స్‌కైతే చాలా ఈజీ అనమాట. కొంచెం బెటర్ దొరుకుతుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.